రాజకీయం అంటే తెలుగుదేశం వస్తేనే చాలా సాఫ్ట్గా అలా వెళ్ళిపోతుంది. ఎప్పుడు అభివృద్ధి వైపే చూస్తాము, అంతేగాని వేరే ఏమీ ఆలోచన చేయమని చెప్పి చాలా మంది కూడా మమ్మల్ని కూడా ప్రశ్నించడం జరిగింది. ఈరోసారి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా, ఈసారి జరగబోయే రాజకీయం ఎట్లుంటదంటే అభివృద్ధి రాజకీయం రెండు పక్క పక్కన రైలు పట్టాల్లో పోయే పరిస్థితి రాష్ట్రంలో ఉంటుందనే విషయాన్ని చెప్పాలా. అభివృద్ధిని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెడతాం, రాజకీయాన్ని నారా లోకేష్ చేతిలో మేము పెట్టబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ పైకెక్కిన వాళ్ళంతా దయచేసి కిందకి దిగాల. మనకు చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. ఈ టైంలో పైన ఉండడం ఎందుకంటే అది ఊగుతాంది, కరెంటు కూడా ఇది ఉంది కాబట్టి దయచేసి అందరూ కొంచెం కింద దిగాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. 10 మంది కాబట్టి దయచేసి అందరూ కొంచెం కింద దిగాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. 10 మంది ఎక్కొచ్చు, 50 మంది ఎక్కకూడదు. తమ్ముడు దిగప్ప, 10 మంది ఎక్కితే బాగానే ఉంటుంది, 50 మంది ఎక్కితే పడిపోతుంది కింద దిగల్లా. కరెంట్ ఉంది, కొంచెం కొంచెం ఏమనుకోదు, కొంచెం దిగండి దిగండి తమ్ముడు, కొంచెం దిగరా, దిగాలప్ప. ఇక్కడ కూడా బాబు కొంచెం ఆ లాస్ట్ లో దిగాల, మీరు కొంచెం దిగాల కిందకి, అందరు దిగాల. కరెంట్ ఉంది, జాగ్రత్త. చాలా ఉత్సాహంగా వచ్చాము ముందుకు. దయచేసి ప్రతి ఒక్కరు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు మనకు జరగకూడదు. ప్రతి ఒక్కరు దయచేసి మన అభిమానాన్ని గట్టిగా అరిచి చప్పట్లతో మీరు దయచేసి చూపించండి, కానీ ఇట్లా మీ ఇవన్నీ ఎక్కి కాదు. కాబట్టి దయచేసి కొంచెం దిగాల. తమ్ముడు ఏదైనా ఇబ్బంది అయితే ఇబ్బంది అవుతుంది, కొంచెం దిగాల. రకంగా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తమ్ముళ్ళు కరెంట్ ఉంది, షాక్ అయితే తిరిగి ప్రాబ్లం అవుతుంది, దయచేసి దిగండి, సహకరించండి. మైకులు కూడా ప్రాబ్లం అవుతుంది, మీ వల్ల డిస్టర్బెన్స్ కాకూడదు, దిగాలి మీరంతా. తమ్ముళ్ళు మీరు కూడా దిగాలంతా. కరెంట్ ఉందా దాంట్లో, రేపు షాక్ కొడితే ఏమవుతుంది? అందరూ సహకరించాలి. తమ్ముళ్ళు మీరు కూడా అంతే.